అందరికీ ఒక్కసారి ఈరోజు మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే ఈ ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి పిల్లలకు అస్వస్థత గురయ్యారు, నిజమా కాదా తేల్చి చెప్పమని చెప్పారు. ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఆర్డీఓ, నాతో పాటు ఎంఈఓ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము. ఆ లోకల్ లేడీ విఆర్ఓస్ను, తలారిని కూడా తీసుకొచ్చాము. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. దాదాపు ఒక 100 మంది వరకు డాక్టర్తో కూడా, ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. సో 100 మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. ఒక 2-3 మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది, ఇష్యూస్ ఏం లేవు. పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనే కానీ, మేమైతేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి పిల్లల ఆరోగ్యం పరిస్థితి ఆందోళనగా ఉందేమో గమనించమని, అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మనం రావడం జరిగింది. అంత ఇష్యూ ఏం లేదు. అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీంని ఇక్కడ దించుతాము. పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్గా ఉందని మీ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆందోళన ఏమీ లేదని చెప్పడం జరుగుతోంది. అలాగే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ హాస్టలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉండే అన్ని హాస్టల్స్ రేపటి నుంచి విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత టాయిలెట్స్, శానిటేషన్ కూడా సరిగా లేదు, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రేపటి నుంచి మేము రెవెన్యూ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్టళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూసుకుంటాము. సో మీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్యూ మన కంట్రోల్లో ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తుంది. సార్, ఈ విధంగా జరిగినప్పుడు కూడా పాఠశాల యాజమాన్యము మీడియా దృష్టికి తేవడానికి ఎందుకు సార్ ఇట్లా చేసింది సార్? అంటే గోప్యంగా ఉంచడం జరిగింది సార్. అంటే తప్పుదారి పట్టించే విషయం కొంత నిజం ఉండొచ్చు, కానీ కళాశాల యాజమాన్యం మనకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడాను, కరెస్పాండెంట్తో మాట్లాడాను, తర్వాత ఇక్కడ ఏఓ గారితో మాట్లాడాను. వాళ్ళైతే ప్రాపర్గా ఇన్ టైం ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు. సో మీడియాకు కొంత చెప్పలేదన్నమాట వాస్తవమే, కానీ పిల్లల విషయంలో ట్రీట్మెంట్ అయితే చక్కగా ఉంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా వాళ్ళతో మనం టచ్లో ఉంటాము. పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా అవసరమైతే మన స్పెషలిస్ట్లను కూడా తీసుకొచ్చి చేస్తాం. సో పేరెంట్స్కు మీరు కొంచెం ఆందోళన చెందొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మనము ఈ హాస్టలే కాదు, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని హాస్టళ్ళను కూడా ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకొని రేపటి నుంచి అన్ని హాస్టల్లో చెక్ చేస్తాం. ఫ్లాష్ సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఆధారంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు, ఎన్ఎండి ఫిరోజ్ ఆదేశాల మేరకు ఈరోజు ఎస్డిఆర్ స్కూల్ను ఈ రాత్రిపూట సందర్శించడం జరిగింది. విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనారు, ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం పిల్లలు దాదాపు 100 మంది విద్యార్థులు వామిటింగ్స్, మోషన్స్తో ఇబ్బంది పడినారని తెలిసి మంత్రి గారు స్కూల్లో పోయి విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోమని ఫోన్లు చేసి మరీ అప్డేట్ తీసుకుంటున్నారు. ఇప్పటికైతే హాస్టల్లో వచ్చి ఆర్డీఓ గారు, ఎంఈఓ గారు, పోలీస్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. పిల్లలు అయితే వామిటింగ్స్ చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురైన మాట వాస్తవము. వారికి స్కూల్ యాజమాన్యము ట్రీట్మెంట్ ఇప్పించడము, డాక్టర్ గారికి ఇక్కడికే రప్పించి వాళ్లకు మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది.
ఆ విషయాన్ని మేము మా నాయకులు కూడా తెలియడం జరిగింది. కాబట్టి స్కూల్ యాజమాన్యం ఇప్పుడు కూడా ఏదైనా విద్యార్థులు ఇబ్బందిగా ఉంటే వాళ్ళను హాస్పిటల్ను తీసుకుపోయి వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే స్కూల్ యాజమాన్యము ఇంకొకసారి ఈ ఫుడ్ పాయిజన్ గురించి చాలా కేర్ తీసుకోవాలని వాళ్ళను మేము కోరుతున్నాము. ఎందుకంటే విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో అయితే మాకు లెక్క తెలియదు, కానీ మాకు దాదాపు 100 నుంచి 200 మంది విద్యార్థులు వామిటింగ్ చేసుకొని కడుపు నొప్పితో వాళ్ళు జ్వరాలతో కూడా వస్తున్నారు. ఒక విద్యార్థి చేపట్టుకుంటే దాదాపు 101 ఫీవర్ ఉంది. వాళ్లకు 2 డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మరొక్కసారి స్కూల్ యాజమాన్యాన్ని కోరుకునేది ఒకటే, విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండాలని. వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే నంద్యాలలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించి మంత్రి గారికి తీసుకోపోతే కలెక్టర్ గారికి కూడా చెప్పి మనకు ట్రీట్మెంటు ఫ్రీగా ఇప్పించే బాధ్యత మన మంత్రి గారు ఎన్ఎండి ఫారూక్ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఇక్కడ ఇంకొక గంట సేపు ఉండి విద్యార్థుల ఆరోగ్యానికి ఎలా ఉందో చూసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.